అమ్మా, నువ్వు ఆ వండర్ ప్రోగ్రామ్ అయిపోగానే అప్పుడే ఎందుకు రావాలి కదా, ఇంత లేట్ ఏంటి? చిన్న పనుండి బయటికి వెళ్ళాను లేరా. ఏంటక్క అలా జరిగేసరికి డిసప్పాయింట్ అయ్యావా? మరి నా ఫుడ్ ఏమి మీ బాస్ తినకుండా ఆ శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చేస్తారు హర్ష? అక్క, మా బాసు నిన్న మీ ఇద్దరి పోటీలో ఆమెను సెలెక్ట్ చేయొచ్చు, కానీ రేపు ఎంప్లాయీస్ అందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. అప్పుడు కూడా ఆ శకుంతల ఫుడ్ ఓకే అంటేనే ఆ కాంట్రాక్టు వాళ్ళకి ఇస్తారు. అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? ఏం లేదమ్మా, ఆ బ్యాట్మెన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మన భోజనం రుచి చూపిస్తే వాళ్ళ అభిప్రాయం మారచ్చు కదా. హర్ష, నిజంగా నేను ఫుడ్ వండి మీ బాస్ ఫ్యామిలీ మొత్తానికి పంపిస్తాను. వాళ్ళు అసలు నా ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. మంచి ఐడియా అక్క. నువ్వైతే ఫుడ్ వండి ఇవ్వు, నేను మా బాస్ ఇంటికి ఆ ఫుడ్ తీసుకెళ్తాను. మీరు ఫుడ్ వండేస్తే మీకు కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ ఆ శకుంతలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మీకేమిస్తారు? బామ్మ, మేము ఫుడ్ వండితే మాకు క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ శకుంతలకి మాత్రం ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ రాకూడదు. ఎందుకంటే తను నాణ్యత లేని వంటకాలు చేస్తుంది, చాలా నాసిరకమైన కూరలతో ఎంప్లాయీస్ అందరికీ ఫుడ్ పెడుతుంది. దానివల్ల హర్ష వాళ్ళకి, హర్షతో పాటు తోటి కార్మికులందరికీ నష్టం. మన వంట వీళ్ళ బాస్కి రుచి చూపిస్తేనే కదా ఆ శకుంతల ఫుడ్ విషయంలో ఎంత ఫ్రాడ్ చేస్తుందో తెలుస్తుంది. చూడమ్మా సిరి, ఆ శకుంతలతో ఎందుకే పెట్టుకోవడం? అసలు పూర్వముఖులం అసలు ఆ శకుంతల తప్పు చేస్తే ఆవిడికి బలం భయపడదేంటి? తప్పు చేసే వాళ్ళే భయపడాలి. బామ్మా, మాకేమీ అవ్వదు. హర్ష, మీ బాస్ ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ చేసిస్తాను. నువ్వు ముందు వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించు. అలాగే అక్క. సిరమ్మా, ఇంకా ఆడుకుంటున్నావు ఏంటి? భోజనం చెయ్యాలి కదా, ముందురా. ఏటా మళ్ళా చూస్తున్నావు? రామ్మ భోంచేద్దు గానే. పండు, ఇవాళ చేసిన కూరలేంటి? పాలకూర పప్పు, దొండకాయ ఫ్రై, బంగాళదుంప కర్రీ, సాంబార్ కూడా చేసినాడమ్మా. అయ్యో, ఆ? రోజు చేసే పప్పే, రోజు చేసే కూరలే, రోజు తినే సాంబారే. పండు, రోజు ఇవే కూరలు చేసి పెడుతున్నావు. నాకు భోజనం చేయాలంటేనే బోర్గా ఉంది. సిరమ్మ, నీకేమైనా ఎర్రటికి వెళ్తే నాకు చెప్పొచ్చు కదా, నేను చేసి పెడతాను కదా. నేను తినాలనుకున్న వంటలు నీకు చేయడం రాదులే. నాని, ఏంటి సిరి? ఏం లేదు నాని, మనం ఈ వైజాగ్ వచ్చి ఇన్ని రోజులైంది. ఇక్కడికొచ్చాక ఇప్పటి వరకు బయట ఫుడ్డే తినలేదు. నాని, ఈరోజు ఎలాగైనా సరే మనమందరం బయటకెళ్ళి బయట భోంచేద్దామా? ఏంటే, ఇంట్లో అన్ని రకాల కూరలు, అన్ని రకాల వెరైటీలు చేస్తే అవన్నీ వద్దని చెప్పి నీకు బయట ఫుడ్ కావాలా? పద్దు, ఆ వెరైటీలన్నీ నువ్వొక్కదానివే కూర్చుని మెక్కు. నాకవేమీ వద్దు. తప్పమ్మా, పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడకూడదు. పద్దుని నేనేమైనా అనొచ్చు, నన్ను కూడా నోటికొచ్చినట్టు ఉంటుంది కదా. ఒసై, నేనంటే నీకస్సలు భయం లేదు. ఏదో ఒక రోజు నాకు కోపం వచ్చి 4 తగిలిస్తాను. పద్దు, ఏదో ఒక రోజు నీ పని మా నాన్నతో చెప్తాను. అప్పుడు మా నాన్న నీకు క్లాస్ పీకుతారు. ఇంకోసారి నా జోలికి కూడా రావు.
దీనికి ఆ లక్ష్మి కంటే ఎక్కువ పొగరుంది. కొడదామంటే చిన్నపిల్ల అయిపోయింది. అమ్మా దాంతో నీకెందుకు? అమ్మా నేనేమైనా తప్పడిగానా? అందరం కలిసి భోంచేద్దామని అడిగాను. దానికి పద్దు చూడు నన్నెన్నెన్ని మాటలు అంటుందో. అమ్మా వైజాగ్ వచ్చిన తర్వాత మనందరం కలిసి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు అలా లంచ్కి వెళ్దాం. ఇంట్లో చేసిన అన్నం కూరలన్నీ ఏం చేయాలి? నువ్వొక్కదానివే కూర్చొని కడుపు పగిలేలా తిను పద్దు. అదిగో బావ కూడా వస్తున్నాడు. బావా ఏంటి? ఏం లేదు బావా, వైజాగ్ వచ్చాక మనందరం కలిసి బయటికి ఎక్కడికి వెళ్ళింది లేదు. సో అందరం కలిసి ఈరోజు లంచ్కి బయటికి వెళ్దామా? ప్లీజ్ నాన్న, పండు వంటలు తిని తిని బోరు కొడుతుంది. మనం బయటకు వెళ్దాం నాన్న. ప్లీజ్ బావా, అందరం లంచ్కి బయటికి వెళ్దాం. ఎప్పుడు లేంది ఏంటి కొత్త కోరికలు? నాని, నాన్నతో నువ్వు చెప్పు. విహారీ, వాళ్ళేం పెద్ద పెద్ద కోరికలు కోరలేదు కదరా. లంచ్కి తీసుకెళ్ళమని అంటున్నారు. సరదాగా వాళ్ళని తీసుకుని వెళ్తే బాగుంటుందిరా. అమ్మా నువ్వు ఇంకేం మాట్లాడుకురా. వాళ్ళు నిన్ను తీర్చలేని కోరికలేం కోరలేదు కదరా. అందరం కలిసి లంచ్కి వెళదామని అడిగారంతే. సైలెంట్గా లంచ్కి తీసుకెళ్ళు. సరే. హే, నాన్న మనల్ని లంచ్కి తీసుకెళ్తున్నారు. థ్యాంక్స్ నాని. థ్యాంక్స్ నాన్న. సార్ హర్ష, నువ్వేంటి ఇక్కడ? సార్ మీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను సార్. క్యారేజ్ మీరు నా కోసం తీసుకురావడం ఏంటి? హాయ్ బ్యాట్మ్యాన్. హాయ్ క్రిష్. రండి లోపలికి వెళ్దాం. పదరా.